walks along the sides of a square field. I think అందరూ వింటున్నారు అనుకుంటాను. ఓకే రైట్. A person walks along the sides of a square field. Okay, each side is 100 meter long. Okay, what is the maximum magnitude of displacement or displacement value కనుక్కోమంటున్నాడు of the person at any time, at in any time interval. Okay, first of all let me draw the diagram. ఏదో ర్యాండమ్గా ఏబిసిడి పేరు ఇద్దాం. ఏబిసిడి ఒక పర్సన్. సో ఈచ్ సైడ్ మనకి 100 meters. 100 స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. ఓకే 100 లైక్ అలాంగ్ ద స్క్వేర్. సో హీఈస్ వాకింగ్ లైక్ దిస్. ఇలా 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 సమ్ వాకింగ్ చేసుకున్నాను అనుకుందాం. ఇలా 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 నడుస్తున్నాడు. వాట్ ఈజ్ ద మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్? నా పాయింట్ అర్థమవుతుందా? వాట్ ఈజ్ ద మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఈ కేసులో మనకి వచ్చే అతిపెద్ద డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఏంటి అడుగుతున్నాడు. చూడండి మీ దగ్గర ఆన్సర్ తెప్పిస్తాను. చూడండి ఒక 4 డయాగ్రామ్లు ఇస్తాను. చూడండి నెంబర్ 1 ఇలా గీయాల్సిన పని అయిపోతుంది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, రైట్. ఇప్పుడు ఒక మనిషి స్టార్టింగ్ దగ్గర నుంచి డిఫరెంట్ పొజిషన్స్ మనము ఎక్కడెక్కడ ఉన్నాడో మనం చెక్ చేసుకొని ఏ టైం దగ్గర అంటే ఏ పాయింట్ దగ్గర మనకి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ వస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి ఈ మిడ్ పాయింట్కి వెళ్ళాలనుకుందాం. ఇది కేస్ 1. సెకండ్ ఇక్కడి నుంచి ఈ లాస్ట్కి వెళ్ళాడు. ఇది కేస్ 2. థర్డ్ ఇక్కడి నుంచి ఈ పక్క మిడ్ పాయింట్కి వెళ్ళాడు. ఇది కేస్ 3. ఫోర్త్ ఇక్కడి నుంచి ఈడికి వెళ్ళాడు. ఇది కేస్ 4. ఫిఫ్త్ ఇక్కడి నుంచి ఈడికి వెళ్ళాడు. ఇది కేస్ 5. సిక్స్త్ ఇక్కడి నుంచి ఈడికి వచ్చాడు. ఇది కేస్ 6. ఇంకోటి కేస్ 7 తీసుకొచ్చి ఈడికి వచ్చాడు అనేసి, బట్ అది పెద్దగా యూజ్ అవ్వదు మనకి. చూడండి ఇప్పుడు ఏ కేసులో మనకి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ వస్తుంది? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? the shortest path between 2 points or the straight line path between 2 points. ఓకే రైట్. ఈ కలర్ తీసుకుందాం. ఇది ఎక్కువ వాల్యూ వస్తుందా? ఇది ఎక్కువ వాల్యూ వస్తుందా? ఇది ఈ మిడ్ పాయింట్ అనుకుందాం. ఇది 100 కదా. సో టోటల్ ఇస్ 100. సో ఇది ఎక్కువ వాల్యూ వస్తుందా? ఇది ఎక్కువ వాల్యూ వస్తుందా? ఇది ఎక్కువ వాల్యూ వస్తుందా? ఇది ఎక్కువ వాల్యూ వస్తుందా? సో ఈ 6 డిఫరెంట్ కేసెస్లో ఇంకొక కేసు కూడా తీసుకుంటే ఇక్కడ ఉన్న అంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటాడు. ఓకే నౌ సో 1 2 3 4 5 6 7 ఈ 7 కేసెస్లో ఏ కేసులో ఉంటే ఐ మీన్ విచ్ కేస్ రిప్రజెంట్స్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ చెప్పండి చూద్దాం. కాదు, డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేస్తే చెప్పచ్చు. ఆలోచించి చెప్పండి వెంటనే. ఎగ్జాక్ట్లీ ఓన్లీ 4th, నాట్ 5th, ఓన్లీ 4th. ఎందుకంటే నీకు ఇప్పుడు వాల్యూ చేసి చూద్దాం. ఇప్పుడు అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఓకే అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. కేస్ 1లో డిస్ప్లేస్మెంట్ ఎంతమా మనకి? ఉషా కేస్ 1 డిస్ప్లేస్మెంట్ ఎంత? మా డిస్ప్లేస్మెంట్ అంటే ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ ఉన్న వాల్యూ అమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి మధ్యలో ఉన్నాడు, టోటల్గా సైడ్ అంతా 100. అప్పుడు ఆ వాల్యూ ఎంత అవుతుంది? 50 అంతే. కేస్ 2 ఓకే. కేస్ 3 ఏమవుద్ది? ఈ ఈ హైపోటెనస్ లైన్ అవుతుంది, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో ఇది 100, ఇది 50. అప్పుడు ఇదేమవుతుంది నాకు? √100² + 50². సో
10,000 ప్లస్ 2,500 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 12,500 విచ్ ఈస్ రూట్లోనే పెడతాం. 12,500 రూట్లో అట్లే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కేసులో చెప్పాము జ్యోతిక. నెక్స్ట్ కేసులో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది చెప్పు. ఫోర్త్ కేసులో డిస్ప్లేస్మెంట్ వాల్యూ చెప్పమ్మా. రూట్ ఆఫ్ 100 స్క్వేర్ ప్లస్ 100 స్క్వేర్. ఈ వాల్యూ 100, ఈ వాల్యూ 100 కాబట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థియరం యూస్ చేస్తే రూట్ ఆఫ్ 100 స్క్వేర్ ప్లస్ 100 స్క్వేర్. దట్ మీన్స్ రూట్ ఆఫ్ 10,000 ప్లస్ 10,000 రూట్ 20,000. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ కేస్. ఫిఫ్త్ కేసులో మనకి డిస్ప్లేస్మెంట్ ఏమవుద్ది జితేష్ వాల్యూ? సేమ్, ఎందుకంటే ఇలా వెళ్తాం ట్రయాంగిల్. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రూట్ ఆఫ్ 100 స్క్వేర్ ప్లస్ 50 స్క్వేర్. సో అగైన్ ఇట్ విల్ బి రూట్ ఆఫ్ 12,500. సిక్స్త్ కేస్ డిస్ప్లేస్మెంట్ ఏమవుద్దామా పుష్య? సిక్స్త్ కేస్ 100. మరి ఇందాక ఎందుకు ఫస్ట్ వాల్యూ అడిగితే చెప్పలేకపోయినావు? మధ్యలో ఉంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి మధ్యలో ఉంటే వాల్యూ ఎంత? 50 కదా, ఈజీ కదా, మనం చెప్పలేదు. సెవెంత్ కేస్ ఎంత అవుతుంది మళ్ళీ? 50. ఇప్పుడు ఈ అన్ని కేసులో కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6, కేస్ 7లో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది మనకి? ఇట్ ఈస్ ఫోర్త్ కేస్. ది ఆన్సర్ ఈస్ రూట్ ఆఫ్ 20,000. ఆర్ వీ కెన్ డైరెక్ట్లీ మల్టిప్లై. ఐ మీన్ రూట్ ఆఫ్ 100 స్క్వేర్ ప్లస్ 100 స్క్వేర్ అంటే మనకి ఏమవుద్ది? 100 స్క్వేర్ ఇంటూ 2. దట్ మీన్స్ 100 స్క్వేర్ బయట సేమ్ అవుతుంది నాకు 100 ఇంటూ రూట్ 2, 100 రూట్ 2 ఆర్ 100 ఇంటూ 1.414 విచ్ ఈస్ 141.4 మీటర్స్. మనకి చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. స్క్వేర్లో ఒక సైడ్ ఏ ఇంకో సైడ్ ఏ అయితే డయాగ్నల్ ఇస్ గివెన్ బై రూట్ 2a. గుర్తొచ్చిందా ఇది? ఇఫ్ సైడ్స్ ఆఫ్ స్క్వేర్ ఒకటి ఏ ఇంకోటి ఏ, దెన్ డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఇస్ గివెన్ బై రూట్ 2a. పైథాగరస్ థియరమే. సో కాబట్టి ఇది 100, ఇది 100 అయితే ఏమవుతుందంటే ఇది రూట్ 200. లేదు పైథాగరస్ థియరం వేసినా కూడా అదే వాల్యూ వస్తుంది. రూట్ ఆఫ్ 20,000 వేసినా కూడా 141 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, అర్థమైందమ్మా? ఇది మంచి క్వశ్చన్ ఇది. ఏమా పుష్ప నిద్ర